ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. విశ్వాసం మనకుంటే విజయాన్ని చూస్తాం, కార్యాన్ని చూస్తాం. లోకాసు వార్త 7వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఉండును. రోగి ఈ సావు సిద్ధమై ఉండును. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయన్ని వేడుకున్నట్టుకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపును. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరం తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు. దేవుని యొక్క వాక్యంలో ఇలా ఉంది. శతాధిపతి కపెర్నహూములో ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అయితే యేసుని గూర్చి శతాధిపతి విని యూదుల పెద్దల్ని ప్రభు దగ్గర పంపించాడు. కారణం ఏంటంటే, తన దగ్గర ఉన్న దాసుల్లో ఒక దాసుడు ప్రియుడైన దాసుడు అని ఉంది. అతడు పక్షవాయువులతో మిగులు బాధపడుతున్నాడు, సాగుకు సిద్ధమై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే యూదుల పెద్దల్ని ప్రభు దగ్గర పంపిస్తే వాళ్ళు శతాధిపతి గురించి యేసు యొక్క సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే, అతడు ప్రియుడైన దాసుడు అని రాయబడి. శతాధిపతి మిలిటరీ ఆఫీసరు, ఆయన దగ్గర 100 మంది సైనికులు ఉంటారు. అందులో ఒక ప్రియుడైన దాసుడు అని రాయబడి. దినాన్ని చెప్పబోయే మాట ఏంటంటే, మనము ఆ యొక్క దాసుడు ప్రియుడైన దాసుడిగా శతాధిపతికి ఉన్నట్లు దేవునికి మనము ప్రియుడైన దాసుడిగా దాసురాలుగా మనం ఉండాలి. అదే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట. రెండోదిగా ఆ శతాధిపతి గురించి వారిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ మేలు పొందుటకు మరి అతడు యోగ్యుడని ప్రభుత్వం చెప్తున్నారు. అతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరం ఒకటి కట్టించును అని ఇక్కడ రాయబడి. అంటే అతడు హోదాకు తగినట్లుగా దేవుని మందిరాన్ని, సమాజ మందిరాన్ని ఆ దినాల్లో ప్రజలను ప్రేమించి కట్టించును. ఒకవేళ మనం దేవుని మందిరాలని కట్టించకపోవచ్చు, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో పరిచర్య చేసే దేవుని పిల్లల్లాగా మనం ఉండాలి. దినాల్లో సేవకులైనా మరి స్త్రీలైనా పురుషులైనా ప్రజలను ప్రేమించేవారుగా, విశ్వాసాలను ప్రేమించేవారుగా, పరిచర్య చేసేవారుగా ఉంటే వారు ప్రభువు వలన మేలు పొందుటకు యోగ్యులుగా ఎంచబడతారు. ఈ దినాల్లో నాకు ఏ కార్యం జరుగుతులేదంటే మనం ప్రభు యొక్క సేవను ప్రేమిస్తలేదేమో, మందిరాన్ని ప్రేమిస్తలేదేమో, సేవకుని సరిగా ప్రేమిస్తలేదేమో. అందుకనే దేవుడు చేసే మేలుకి మన యోగ్యత పొందలేకపోతున్నాం. చూడండి, ఈ విధంగా శతాధిపతి కొరకు మరి యేసు యొక్క సాక్ష్యం చెప్తుంటే, మరి ఆ శతాధిపతి కూడా మళ్ళా కొంతమంది పెద్దవారిని పంపించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ మాటలు ఎలా చెప్తున్నాడంటే, అయ్యా నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదు, నువ్వు ఒక మాట సెలవివి నా దాసుడు స్వస్థపడతాడని ఆ శతాధిపతి చెప్తే, యేసు ఆ శతాధిపతి మాటలకి, విశ్వాసానికి ఆశ్చర్యపోయాను ఉంది. సరేండి, శతాధిపతి మాటలకు ఆశ్చర్యపోయి, దేవుని పిల్లల్లోనైనాను ఇజ్రాయేల్లోనైనాను ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు నేను ఎవరికి చూడలేదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం అనేది మనకుంటే విజయాన్ని చూస్తాం, దేవుని కార్యాన్ని చూస్తాం. శతాధిపతి చూడగలిగాడు. వెంటనే యేసు ప్రభు అక్కడి నుంచి ఆజ్ఞాపించాడు తన దాసుడు స్వస్థపడాలని. ఆ గడియలోనే తన దాసుడు స్వస్థపడి అద్భుతమైన కార్యాన్ని శతాధిపతి తన జనులు చూడగలిగారు. ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం సంపాదించుకుంటే గొప్ప కార్యాలు చూస్తాం, ఆశీర్వదించబడతాం. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.